మనం దిల్సుఖ్ నగర్లో ఉన్న శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయంలో ఉన్నాం. ఇక్కడ ఎలాంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, ఎలాంటి సమస్యలున్నా మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితుడు కోయదర శ్రీనివాసరాజు గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై కొండదేవత అమ్మవారు పరబ్రహ్మ పరమాత్మ నమ జగతుర్తి పరయా బ్రహ్మ హరిహరాయ శ్రీ గుణాత్మవే సర్వకవతిగామి దర్శ దర్శ దత్తాతిర నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం నమ శివాయ. చెప్పు తల్లి. గురుగారు, ఈరోజు మనం వార ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండిపోతుంది గురుగారు ఈ వారంలో? ఈ మేషరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలం. మేషరాశి వాళ్ళకి ఈ వార ఫలములో ఎలా ఉందంటే, వృత్తి వ్యాపారములో మరియు ఉద్యోగ విశేషాలలో, తర్వాత కొన్ని రంగాలలో కొన్ని మార్పులు అనేది రాబోతున్నాయి. కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్, కొన్ని దగ్గరగా వచ్చే యోగం అనేది అతి దగ్గరలోనే ఉన్నాయి. ఈ మేషరాశి వాళ్ళకి మెయిన్గా ఉండాల్సిన ఆలోచన విధానము, యోగము, నక్షత్రము, స్థానబలం, పూజబలం. ఇలా జాతక విధానంలో చూసుకుంటే ఈ వారములో కొన్ని గ్రహశక్తులు వాళ్ళ మీద ఒక 7 గ్రహశక్తులు కనబడుతున్నాయి. ఆ 7 గ్రహశక్తుల వలన వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు, చేసే పనులు చేతికాడికి వస్తుంటాయి, చేజారిపోతుంటాయి. కాబట్టి ఈ 7 గ్రహాలకి వాళ్ళు చేయాల్సింది మెయిన్గా నవగ్రహ పారార్థన చేయాలి. నవగ్రహ గుడికి వెళ్ళి 9 వారాలు నవగ్రహ చుట్టూ తిరిగి ఆ నవగ్రహ గుళ్ళో నవధాన్యములు అంటే మనకి నూములు, తర్వాత ఐదు రకములతో కలిసిన నవధాన్యాలు అవి కలిపి నువ్వుల నూనె, ఆ నువ్వుల నూనెతో కలుపుకొని ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మెయిన్గా మనస్ఫూర్తిగా మన గురించి మనసులో దేవుణ్ణి తలుసుకొని 9 ప్రదర్శనలు చేయాలి. 9 ప్రదర్శనలు చేసిన తర్వాత నువ్వులు 9 విగ్రహాల మీద పోసుకుంటూ పోవాలి. రావు, కేతువు మొత్తం 9 గ్రహాలు ఉంటాయి కదా విగ్రహాలు. ఆ 9 విగ్రహాలలో 9 వీటి మీద ఈ నల్లటి నువ్వుల్ని జల్లుకుంటూ వెళ్ళాలి. తర్వాత నూనె పోసుకుంటూ వెళ్ళాలి. అలాగా శనివారం మంగళవారం కరెక్ట్గా 9 వారాలు చేయాలి. ఆ 9 వారాలు కరెక్ట్గా ఆ విధంగా చేసిన వెడల వాళ్ళ మీద ఉండాల్సిన శని దోషము తొలగిపోతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, చేసే కార్యక్రమాల్లో కానీ చాలా వరకు వాళ్ళకి అభివృద్ధి అనేది పెరుగుతుంది. ఈ వారంలోనే వాళ్ళకి చేయాల్సిన కొన్ని బిజినెస్ విషయాలలో కానీ, వ్యాపార విషయాల్లో కానీ వాళ్ళకి తెలియకోకుండే ఒక పెద్ద అద్భుతం లాంటిది కూడా జరిగే యోగం అనేది అతి దగ్గరలోనే కనబడుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు చేస్తే మీకు ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ శాంతం అవుతుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి, మనసు అనేది నిలకడగా ఉంటుంది. ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ పనికి వెళ్దాం అనుకుంటున్నారో మీ ప్లానింగు, మీ ఐడియా, మీ ఆలోచనలు ముందే పబ్లిసిటీ చేయొద్దండి. పని అయిన తర్వాత చెప్పాలి కానీ పని కాకముందు ఏ విషయమైనా కూడా తొందరపాటు అనేది ఉండకూడదు. కాబట్టి మెయిన్గా మీ వాకే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటుంది. మీ వాక్ అంటే మీ మాట. మనం ఎక్కడికి పోయినా కూడా ఒక మాట మాట్లాడే ముందు దాని గురించి వెనక ముందు ఆలోచించి మనం మాట్లాడాలి. మనకి ఏం కాదులే, మన వాళ్ళేలే అనుకొని మనం ఓపెన్గా మనం ఎప్పుడు మాట్లాడతామో అది తిరిగి రివర్స్ తగులుతుంది. ఆ రివర్స్ తగిలిన దాని వలన చాలా వరకు మనకి లేనిపోయిన మన మీద కొన్ని నిందెలు, సికాకులు, ఇబ్బందులు కొన్ని పెట్టి మంచి వాళ్ళని కూడా చెడు వాళ్ళనిగా మార్చేసే సమాజంలో చాలామంది ఉన్నారు. కాబట్టి చూసేదానికి బాగానే కనబడతారు, మన దగ్గర తీయగా మాట్లాడతారు. మనం పక్కకు పోయామనుకోండి మన గురించి అంత బ్యాడ్గా ఆలోచిస్తుంటారు. కాబట్టి ఎవరిని నమ్మాలన్నా, ఎవరిని ఏది చేయాలన్నా కూడా అతి జాగ్రత్త పాటిస్తేనే మీకు మంచి జరుగుతుంది. కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించండి.
మీకు ఏ డౌట్ ఉన్నా కూడా, జాతకం మీ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా మీకు ఎలాంటి జాతక విశేషం అనేది మేము చూసి అన్ని రాశి వాళ్ళకి మేము జాతక బలం చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. చూసారు కదండి, మీకు ఎలాంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, గురువు గారిని సంప్రదించండి. థ్యాంక్ యూ.